పాల్గొని మనం పాల్గొన్న దేవుడు మనకు సహాయము మొదటి అధ్యాయంలో ప్రారంభంలో కొన్ని విషయాలు వాళ్ళు మూడవ అధ్యాయము 2వ వచనం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవించిన దేవతగా దావీదు సంతతిలో యోషియా అను శిశువుడు వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకుడు అతడు మనుషులను నీ మీద దహనము చేయును. 4వ వచనం. బేతేలునందున్న ఆ దేవుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకొనమని చెప్పగా ఎండిపోయెను. శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవు ప్రకారం ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా దాని మీద ఒలిగిపోయాను. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖముందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనెను. యెహోవాను బతిమాలుకొనెను కనుక రాజు చెయ్యి మరలా బాగి తండ్రి గొప్ప దేవా కానీ తండ్రి ఎన్నో మనుషులు కాబట్టి భూమి మీద ఉన్నాం. పిలిచేగాలి తండ్రి ఎన్నో అపవిత్ర కూడిన మా శరీరాన్ని మట్టి శరీరాన్ని త్వరగా రక్తం చేత కడుక్కోవడానికి విశ్వాసంతో మీరు ఇచ్చిన గొప్ప బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్తోత్రాలు ఆరాధించాల ఉండిపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సాగు దయచేయండి. ఇచ్చిన సహాయంతో కూడా స్తోత్రాలు మీరు మాట్లాడే దేవుడు లోబడి స్వభావం మాకు దయచేయండి. వీని వాటిని చూడండి చేయడం నాకు సహాయం దయచేయండి. మీ నామములు రక్షకుడు దేవగా అడిగి వేడుకోండి. ఆమేన్. చదువుకున్న వాక్యం లేఖలో బలిపీఠం మీద ఏం పెట్టారంట? మనం ఏంటి పెట్టారు? ఎముకలు పెట్టారు. బలిపీఠం నీ ప్రేమించి ఇస్సాకు తీసుకుని చెగలదా? బలిపీఠం మీద బలి పెట్టారు. కాబట్టి అన్నము దేవుని లోపడి ఈ రాజు మాత్రము దేవుని మాటకి లోబడకపోట ఒక విధైనప్పటికీ కూడా భయంకరమైన కార్యాలు చేస్తూ బలిపీఠంలోకి వచ్చి ఆ దేవుడు ప్రకటించిన మాట రాజైన బలిపీఠం చేయి చాపి వారిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను అనగా ఎంత గొప్పగా దేవుని కార్యము ఆరంభించి రాజుకు ముందుకి వెనకాల అనగా అధికారికి కానీ అందుకని యేసు ఆనందించారు. అనేక ముందుగానే ఉండగానే యేసు ప్రభున్నాడు అనగా యేసు ప్రభులు వారికి ఎప్పుడు కూడా నేను ఈ స్థానంలో ఉండాలి ఆయన ఉండాల్సిన పని లేదు. ఎవరైనా సర్వశక్తిమంతుడు సర్వాధికారి కలిగేవాడు పరలోకంలో భూలోకానికి అధికారం ఉండాలి. పాపాలు క్షమించే అధికారం ఆయన ఉండాలి. సముద్రానికి అధికారం ఉండాలి.
గాలి నిమ్మలపోతే వాడుగా ఉంటున్నాడు. సర్వం ఎరిగిన వాడు కాబట్టి అందుకని ఆయన ఏమి ఎక్కడ కూర్చున్నా ఒకటి చెప్తుంటారు. ఏం చెప్పాడు అయితే మనం ఎక్కడున్నా కూడా ఆయన ఎత్తుకుంటూ వస్తాడంట మా వాడు ఎక్కడ ఉన్నాడు. అలాగే ప్రభులు వారు ఎక్కడున్నప్పుడు కూడా సర్వము ఆయనకి ఏం చేస్తారే లోబడేదిగా ఉంటుంది, ఆయన గమనించేదిగా ఉంటుంది. అలాగే యేసు ప్రభు వారిని పాతి పెట్టినప్పుడు కూడా భూమి ఏం కాలేదంట, ఆయన ఉల్లిపోలేదు. ఎందుకని భూమి ఆయన కాబట్టి భూమి ఏం చేసింది ఒక ఫ్రిడ్జ్ లో అలాగే భద్రంగా అయింది, అలా కాసేది. నీరు యేసుప్రభుని అలా ఎత్తి పట్టుకొని అలా ఉండిపోయింది. అని ఉద్దేశం కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సెలవులో సమాప్తం చూడలేకపోయాడు, మరుగైపోయాడు. ఆయన కూడా చూడలేకపోయానుగా సర్వ లోకానికి ఆయనే సృష్టికర్త కాబట్టి ఈ యొక్క ప్రకృతాన్ని గమనించింది కానీ మానవుడు మాత్రం ఆయనే. అందుకని నా పిల్లలు నేను పెంచి పెద్దవారిగా చేసి వారు నా మీద తిరుగుబడే స్వభావం మానవుడు ఇతరులంతలో మాయమైపోయే ఆవుని మంచి వాడైన ఈ మనుషుడు తిరుగుబడేవాడు. మనం ఎంత చేసినా ఏమి చేసినప్పుడు కూడా నా చేత ఈ కొద్ది పని చేసుకున్నా అందరి బట్టికి అదే ఇక్కడ రాజు కూడా చేసిన పని ఏమిటంటే ఎప్పుడైతే చెయ్యాలి అలా చాపాడు ఎంత భయంకరంగా వెళ్ళిపోయింది. ఏం చేశాడు ఆ చెట్టు ఇంకా ఎప్పుడు కూడా పాలించకూడదుగాక అలా చెప్పాడు. ఆయన నోటి మాట కాదు, ఆయన ఏమి అది ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఏమి ఉండదు. అయితే ఎవరు నాయకున్నారు వాళ్ళ పక్కన ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళు సెలవు ఇచ్చేస్తారు. రాష్ట్రపతికి ఎంతమంది, ఎంతమంది, ముఖ్యమంత్రి ఎంతమంది అని ఇలా కొంత వారికి నేను వారే ఏం చేస్తారు కాపలా కాస్తూ ఉంటారు. అనంతపురం జిల్లాలో ఒక సమయంలో కలెక్టరు తర్వాత ఈ యొక్క ఎస్పీ గారు ఇద్దరు దుర్మార్గులే, ఇద్దరు మహా దుర్మార్గులు. వారి గురించి నేను చెప్పారు కాదు పేపర్లు వేశారు. అంత భయంకరమైన వ్యక్తులుగా ఉంటున్నారు. అధికారిగా ఆయన ఉన్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఈయన ఉన్నాడు. చేయకూడదు పనులు చేయడానికి ఇంత భయంకరంగా జిల్లాలో అలా ఉన్నారు. ఆ పేపర్లో వేసే లోపల ఇద్దరి వాళ్ళ అధికారులుగా ఉంటూ వారు చేసిన పాపాన్ని బట్టి వారి పాపం వారిని అలా పట్టుకుంది ఉద్దేశం ఏమనగా అధికారులు ఉంటూ ఏ పని కూడా దైవం అని ఇక్కడ కూడా ఈయన కూడా వేడుకున్నాడు, అడిగా నా చేయి మళ్ళీ తిరిగి యథారీతి కావాలని చెప్పాడు. వెంటనే ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. చేయి బాగా అయిపోయింది. వెంటనే ఆయన ఏం చేశాడు, ప్రకటించాడు. ఏం ప్రకటించాడు, 4వ వచనం 6వ వచనం అప్పుడు రాజు నా చేయి మునుపటి వలె బాగున్నట్టు నీ దేవుడైన యెహోవా సముఖందు నా కొరకు వేడుకోమని ఆ దేవుని బతిమాలుకునగా దైవజనుడు యెహోవాను బతిమాలుకును కనుక రాజు చేయి మరలా బాగై మునుపటి వలె. అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా ఆ దైవజనుడు రాజుతో ఇట్లనే నీ ఇంటిలో సగము నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను.
అన్నపానములు పుచ్చుకొనిన వద్దనియు నీవు వచ్చిన మార్గమే తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అని రాజు అంతా ఆహ్వానించాడు. రాజు పిలిచాడు. రాజు దగ్గర అలా ఉండకుండా, రాజు దగ్గర ఏమి చేయకుండా ఆయన ఎక్కడున్నాడు అనగా చూడండి, ఇక్కడ గొప్ప చెట్టు ఆయన ఎక్కడున్నా పడుకుంటు చూడండి. పద్నాలుగు వచ్చిన మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు నేనే అని. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయన కాబట్టి నీవు ఇచ్చిన అన్నపానం పుచ్చుకొనవద్దు, నీ వచ్చిన మార్గం పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయన అందుచేత నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత యెహోవా చేత సెలవు పొంది అన్నపానము పుచ్చుకొనుటకు అతని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పనని. అతనితో ఎవరు అబద్ధమాడుతున్నారు? ఒక ప్రవక్త మరొక ప్రవక్తతో అబద్ధమాడుతున్నాడు. ఇది తినవద్దు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు తినవద్దని. అయితే అబ్బాదేముంది? ఆడు కూడా అబద్ధకుడు, జనకుడు. అబద్ధం అనేవాడు తండ్రిగా ఉంటున్నాడు. అందుకని ఆ అబద్ధకుడు ఏంటంటే అపవాది యొక్క మాటలు విని ఎవరు తిన్నారు? అవ తినవి కాక మరొక ఈయన కూడా రాజు ఆహ్వానించాడు, రాజు ఇంటికి రమ్మన్నాడు, రాజు భోజనం చేస్తా అన్నాడు, నీకేం కలుస్తా అన్నాడు. కానీ అక్కడ మాత్రం ఎలా ఉన్నాడు? రోషంగానే ఉన్నాడు, పౌరుషంగానే ఉన్నాడు. అదే మాటికలు కూడా ఈ ప్రవక్త కూడా చెప్పాడు. అయితే ప్రవక్త ఏమన్నాడు? నేను కూడా నీలాంటి దైవజనే, నా దగ్గర దేవుడే నాతో మాట్లాడినాడు. ఏమన్నాడా? దేవుడే నాతో మాట్లాడు. కాబట్టి దేవుడు మాట్లాడేను అనే మాటకి సాధారణమైపోయింది. తర్వాత దేవుని చిత్తమైతే అనేది కూడా సాధారణమైపోయింది. చేసేదంతా స్వచిత్తమే కానీ చెప్పేది మాత్రము దేవుని చిత్తమే. అందుకని ప్రభు అన్నాడు, మీరు చెప్పుదే కానీ వారు చేశాడు. ఏం చెప్పినా బాధలు ఆ అధికారులు వచ్చి ఏ సైన్యమన్నాడు? నేనే అన్నాడు. ఏ పిల్లలంతా అలా పడిపోయారు కింద అనగా అప్పగించుకుంటే కానీ వారు యేసు ప్రభుని పట్టుకోలేదు. అందుకని ప్రభు అన్నాడు, నా ప్రాణం పెట్టడం నాకు అధికారం ఉంది, నా ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. అప్పుల వల్ల తట్టుకోలేక చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో పడింది. ఇక్కడ తప్పించుకున్నావేమో కానీ అక్కడ మాత్రమో నువ్వు తప్పించుకోలేవు. కానీ ఉద్దేశం తలపై ఏంటంటే ఒక ముస్లిం సహోదరుడు భయంకర లాగి ఏమన్నాడు తెలుసా? ఆ యొక్క అమెరికా దేశాన్ని దీన్ని కొట్టేశాడేనా? ఆయన చేతుల పని అంటే ఎవరైనా నన్ను చంపండి అన్నాడు. ఎందుకన్నాడు? ఎవరైనా నన్ను చంపండి, తన కానీ చచ్చిపోకూడదా, వారి విధించి పడకూడదా అని తన ప్రాణానికి ఒక ఉత్తరవాది, తన ఉత్తరవాది కాకూడదు, ఒకరి చేత మనము చంపబడదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రం తన ప్రాణాన్ని పెట్టుటకు, తన ప్రాణాన్ని తిరిగి తీసినట్టుకు ఆయనకి ఏముందట? ఆయనకు అధికారం
ఉంది అధికారం. మనకు అధికారములని కొంతకాలం ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి. అన్నం తిన్నాడు, దాచిగా చేసిన పని ఏమిటంటే చూడండి 22వ వచనం. ఆయన సెలవించిన నోటి మాట మీద తిరగబడి నీ వెనుకకు వచ్చి ఈ వెనుకకు వచ్చిన అన్నపానములు నీ వద్ద అన్నపానములు పుచ్చుకోవలదని ఆయన సెలవించిన ఆయన సెలవించిన స్థలమున భోజనం చేసి భోజనం చేసినావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాక పోవును ఎలుగెత్తి చెప్పాను అంతటా వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అతని ప్రవక్త తాను వెలుగులు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు గాడి మీద గంట కట్టించాను. అతడు బయలుదేరి మార్గంలో పోతుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గంలో పడి ఉండగా గాడి తన దగ్గర నిలిచి ఉండెను. సింహము శవము దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవం మార్గంలో పడి ఉంటయు సింహము శవం దగ్గర నిలిచియుంటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురము నా పట్టణములకు వచ్చి ఆ వర్తమానము తెలియజెప్పింది. కాబట్టి ఈ యొక్క దైవజనుడు రాజును ఎదిరించగలిగాడు, ప్రవక్తను ఎదిరించగలిగాడు. ఆయన ప్రవక్త మాటల్లో కొంత అలా పడిపోయాడు. నమ్మాడు. ఎవరు నమ్మాడు? ప్రవక్త నమ్మాడు. ప్రవక్తని అలా నమ్ముకునే ఉంటారు. అందుకని దేవుడు అనుమతించాడు. ఎక్కడైతే ఏదైతే ఆదాము గారు పండు తిన్నారో ఎక్కడ పడిపోయారో పాపంలో పడిపోయారు. అనగా వారికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణం ద్వారా ఏం పోగొట్టుకున్నారు? పరలోకం యొక్క వైభవం పోగొట్టుకున్నారు. ఏదో యొక్క తోటను పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. చాలా ఇలా అనుకుంటారు. అనే సౌకర్యాలు కూడా మాట తప్పాడు కదా, వాళ్ళేమో అలా చచ్చిపోయారు, వీళ్ళేమో మన మనిషికి రెండు మరణాలు అనగా ఆత్మిక మరణం పొందాడు, సమర్థము పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? శరీరముతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శరీరముతో ఉన్నాడు. అందుకని ఈ యొక్క సాంసోను ఎప్పుడైతే వెంట్రుకలు కత్తిరించుకున్నాడో ఆ గర్భమే పాపం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సర్వం కూడా కోల్పోయాడు. కానీ అది ఒక అవకాశం దేవుడు మళ్ళీ ఏమిచ్చాడో సాంసోను మళ్ళీ ఇచ్చాడు. మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు, మళ్ళీ పశ్చాత్తపడ్డాడు. మనకిచ్చిన అవకాశం తలపు ఏంటంటే మనుషులు కాబట్టి, లోకంలో కాబట్టి మనం చేయకుండా చేస్తూనే ఉంటాం. అయినప్పుడు కూడా మనకు ఉండవలసింది ఏమిటంటే పశ్చాత్తాపం ఉండాలి, మానసు ఉండాలి, పాప క్షమాపణ ఉండాలి. ఇది చేయకూడదే, చేశానే ప్రభా నన్ను క్షమించుము. క్షమాపణ అనే గుణం ఎవరిది? దైవికమైనటువంటి గుణం. అందుకని దావీదు అలా అడిగాడు. అందుకని ఈయనకి అవకాశం కూడా చెప్పాడు. కానీ ఆఖరికి ఏం చేశాడు? అందులో భోజనం చేశాడు. తినడం తప్పేమీ కాదు. అయితే ఆ నిర్ణయక్రమమే పాపం. దేవుడు వద్దన్న పని అలా చేశాడు. ఎందుకు అలా మానించాడుగా? వచ్చే ప్రవక్తకి, వచ్చే దైవజనుడికి ఏముంటుంది? ఇలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా. అలా యోనా గారు కూడా చేసిన తర్వాత యోనా కూడా ఒక మాట అంటారు చూడండి. యోనా 4వ అధ్యాయంలో దేవుడు ఎంతైనా క్షమించదు, ఆయన సిద్ధ మనసు కలిగించేటి వాడు అంట. యోనా గ్రంథం 762వ పేజీ 4వ అధ్యాయము. నేను ఇక బ్రతుకుటకై
నా రెండవ వచనం 4 రెండవ వచనం. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరిగినది కదా, అందువలనే నీవు కటాక్షము జాలియును బహు శాంతమును అత్యంత కృపము గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానవుని నేను ఎరిగిన కొని దానికి ముందుగానే దాచించునకు పారిపోతుంది. ఇది అర్థమైతే నువ్వు ఎంత నన్ను క్షమిస్తావు, నీకెంత జాలి, ఎంతో దయ, ఎంతో దేనికి శాంతం. అందుకని మనం కూడా ఇలా ఏదో చేస్తూనే వస్తున్నాం. ఎందుకని కన్న తండ్రిలాగా కన్న తల్లిలాగా ఆయన మనం ఏం చేస్తున్నాడు, అంతగా ప్రేమించాడు. అందుకని మనం ప్రేమించాలి కాబట్టి మనం ఏం చేశాడు, ఆయన దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అంతటే కుమారుడు విశ్వాసముతో నశింపక నిత్య జీవనిచ్చాడు. ఆయన ప్రాంతాలు తీసివేయలేదు. వారికైతే అన్నాడు వెంటనే శిక్ష. అయితే కృపా కనికరం దేవుడు కాటి మనకు క్షమిస్తున్నాడు. ఎంతో క్షమించాడు దేవుడు మాకు చెప్పాడు. ఎంతవరకు కదా సచ్చేంత వరకు ఒక వ్యక్తి చేయాలంట క్షమించాలంట. దేవుడు కూడా చేస్తున్నాడు. ఎన్నిసార్లు కల్పించిన లోపల వాడు ఎంతట ఎప్పుడో మనకు లేదు. ఆయన అంతవరకు అవకాశం ఉంది కాబట్టి అవకాశం లోపల ఏం చేయాలి, నువ్వు పడుకుని పోయే లోపలే ఆ పడుకుని నిద్రలో చేయాలి. అప్పుడన్నా ప్రార్థన చేసుకోవాలి, మధ్యాహ్నం భోజనం ప్రార్థన చేసుకోవాలి, లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభాని ప్రార్థన ఏం చేస్తుంది, మనకి శిక్ష రాకుండా తప్పించేదిగా ఉంటుంది. అదే ఇక్కడ ఈ యొక్క గాడిద ఏం చేసిందంట, గాడి దగ్గర ఉందంట, శవము దగ్గర గాడిద ఉంది. తను అక్కడే ఉన్నాడు, సింహం కూడా అక్కడే ఉంది. అయితే అక్కడ ఎవరు లేదు, ప్రవక్త లేదు, ప్రవక్త మానవులో ఉన్నాడు. అయితే సింహంకి ఎక్కువ ఇష్టమైంది గాడిదేనంట. సింహంకి ఎక్కువ ఇష్టమైంది గాడిదే. అయినప్పుడు కూడా గాడిద చంపలేదు, కానీ గాడిదని చుట్టి ప్రవక్తని అలా చంపేసేది. అది వెళ్ళిపోలే. చంపితో ఏం చేశారు చూడరు, అదే పరాదైపోతాడు, అలాగే పరాదైపోతాడు. మరి కనుకుంటే మనం లేదని. అయితే ఇక్కడ సింహము చంపిన తర్వాత గాడిద అక్కడే ఉంది, సింహం అక్కడే ఉంది. ఎంత నమ్మకమైన వారుగా ఈ గాడిద అనగా జంతువులు నమ్మకంగా ఉన్నాయి, కానీ మనుషులు మాత్రము నమ్మకస్తులుగా లేనింటి వారుగా ఉంటున్నారు. నమ్మకాన్ని కోల్పోయిన వారుగా ఉంటున్నారు, నమ్మేటి వారుగా లేదు. ఒకప్పుడైతే పాత రోజుల్లో డబ్బు ఏమని అడిగితే అలా ఇచ్చేవారంట. కొంతకాలం జీతాలకెళ్ళి బాండ్స్ ఇచ్చేవారుగా ఉన్నారు. ఆయన ఒక దగ్గర నాకు కూడా కొంత పని పడి ఒక అతని డబ్బడితే వాడు ఎక్కువ వడ్డీ చెప్పారు. వడ్డీ ఎక్కువ చెప్తే వడ్డీ మనం కట్టడము అని అలా వచ్చేసారు. నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళు చెప్పాను ఇలా డబ్బు అవసరం ఉంది, డబ్బు అడిగాను, వడ్డీ కొంచెం ఎక్కువ చెప్పాడు, అందుకనే నేను మానేసాను. వాడు వడ్డీకి ఇచ్చావు, నాకు చెప్పు, వాడు 10 గింజలు 20 గింజలు నాకు చెప్పు, నేను తీసుకుంటాను. నాకు ఎవరు కూడా వాడిని చూస్తే ఎవరు భయపడతారు, ఇచ్చేవాడు భయపడతారు, ఇచ్చేవాడు భయపడతారు. కానీ ఉద్దేశం అనగా ఈ లోకంలో అపోవాళ్ళ యొక్క తంత్రాలు చేసేవాడిని చేసి వాడిని చూసి భయపడతారు, కానీ దేవుని బిడ్డలు ఎవరు కూడా భయపడరు. అయితే దేవుని వాక్యం చెబుతారు, నీటి మందులు ఎలా చూస్తారంట, దేని కొరకు, ప్రభు కొరకు, నమ్మకం కొరకు, అధికారం కొరకు. అందుకని ఈ ప్రవక్త రాజుని ఎదిరించాడు, కానీ స్నేహితుడి ప్రవక్తని ఎదిరించలేకపోయాడు, మోసపోయాడు. తర్వాత అక్కడే గాడి ఉంది, అక్కడే సింహము అనగా ఆ రెండు ఏం చూపిస్తానగా సాక్షులు. ఎవరికి? ప్రజలకు సాక్షులు, ప్రజలకు సాక్షులు. నీ సాక్ష్యము నా సాక్ష్యం ఉండాలి. ప్రభు చూసేవాడుగా ఉంటాడు. మనం చెప్పుకుంటే కదా ఎవరు చెప్పాలి, ఇతరులు చెప్పాలి. ఇతరులు చెప్పేది తప్పకనే పర్వాలేదు, తామే చెప్పుకొని అలా బయలుదేరే లోకం. అందుకని ఈ ప్రవక్త యొక్క గాడిద ఒక జంతువుకున్న నమ్మకత్వం, ఒక క్రూర మృగానికి వెళ్ళి నమ్మకత్వం. అందుకని క్రూరగా మృగాన్ని ఒక రాజు ఏ దానియాల మీదకైతే పంపాడో ఆ దానియాల యొక్క అనగా దానియాలు సింహాలు తినలేదు, కానీ అలాగే ఉండిపోయాయి. ఇక్కడ మాత్రము ప్రవక్తను చంపి అవి కూడా తెలియదు, అవి కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి మన ప్రభులు వారు నీ కొరికే నా కొరికే ఎన్ని చేసినా దీని వల్ల
చేతులు చాచిన వాడిగా ఉన్నాడు. ఎందుకని ఇదిగో నా రక్షణ ఇప్పటికైనా ప్రభు అనేక దేశాలు కూర్చొని వారు పడే బాబులు, వారి విధానము, వారి ఇల్లు కూలిపోతా ఉంటే ఎలా ఉన్నాయి? అలా మొరపెట్టుకుంటున్నారు, ఏడుస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి ఎవరు లేరు, సాయం చేయవాళ్ళు ఎవరు లేదు. పోలీసు వచ్చి చెప్పిన విధానం కూడా లేదు, వారికి రక్షణ లేదు. అనగా దేవుడే మన పక్షమైన మనకెవడు? మనకు చాలా మన దేశము ఇంత ప్రశాంతంగా ఉందంటే ఆ ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి కాదు, గవర్నర్ కాదు, ముఖ్యమంత్రులు కాదు, ఎవరి ద్వారా? దేవుని బిడ్డలు ప్రార్థించగా మన దేశానికి ఎలా ఉంది? క్షేమం. ఈ మాట ఎవరన్నారు? లోకస్తులు నమ్మరు. లోకులు పలు విధమైన అది అలా ఉంటారు. కానీ దేవుడు మన పక్షం ఉండి మన దేశాన్ని కాపాడుతున్నాడు, మన కూడా కాపాడుతున్నాడు. అయితే అప్పుడప్పుడు ఈ యొక్క మనకు లాంటి కొంత అలజడు అలా వస్తూ ఉంటాయి. మీ హృదయంలో కలవరపడ నియముడు అనగా మన ప్రార్థన అధికము కావాలి, మన ఆరాధన అధికము కావాలి, మన యొక్క సువార్త అధికము కావాలి, అనేకులు వార్తతో శిలవైపు ఆకర్షించుకోవాలి. అందుకని ఎవరి మాట వింటున్నాం? రాజులు ధిక్కరించవద్దులే కానీ, దైవజనులు మోసం చేయకూడదు కానీ, దేవుడు మాత్రం పోతే వాడు కానీ కాదు. కానీ దేవుడి క్షమాపణ యోగ్యతలు పాల్గొనకు దేవుడే మనకు సహాయము చేయను గాక. మోకరించండి, ప్రార్థన చేస్తున్నా. Sueldo.